అన్నీ మంచిగా వస్తాయి అన్నట్టు, మంచిగా వీడియో ఎడ్యుకాటర్లో వెటర్నరీ హాస్పిటల్లో ఇలా పశువుల కోసము ఒక డాక్టర్ లేడు. అది ఇన్ఛార్జి డాక్టర్ నియమించారు. ఆ డాక్టర్ ఎవరో తెలియదు. ఇక్కడున్న రైతులు ఏ రోగం వచ్చినా ఏదొచ్చినా ఇక్కడ ఈ హాస్పిటల్లో చూపించుకొని నిజామాబాద్ వెళ్తారు, నిజామాబాద్కి వెళ్ళి హైదరాబాద్ వెళ్తారు. కానీ రైతులకున్న పశువుల పరిస్థితి ఏంది? ఇంత ఘోరమా ఈ ప్రభుత్వంలో? ఈరోజు ఈ ప్రొద్దున్న నుంచి ఈశ్వర్ ఈ 9:30 అందాజ 9:30-10 గంటల నుంచి ఇలా ఇక్కడ ఉన్న సతీష్ అని ఒక్కసారి చూసి వస్తారు చేస్తారు అని చెప్పిండు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ సతీష్ లేడు, ఆ డాక్టర్ లేడు. 2 టైమ్స్ వచ్చిండు. ఇప్పుడు కూడా బలరు ఇక్కడనే ఉన్నాయి. ఈ పరిస్థితి ఏంది? ఇంత ఘోరమైన పరిస్థితి జరిగితే రైతుల గేదెలు కానీ ఎలా బతకాలా, ఎలా ఉండాలా? ఇప్పటికైనా ఏదైనా కానీ ఎవరైనా కానీ దీనికి స్పందించి. సిరికొండ మాది విలేజ్, మండలం సిరికొండ. నా పేరు ఈశ్వర్, అనిల్ దేవ్ ఈశ్వర్. బర్రెలు పొద్దు నుంచి కొంచెము అంటే వాపు వచ్చింది. బర్రెకు వాపు వచ్చిన నుంచి ఏమైపోయిందంటే అది మందలకు గుట్టలేను, ఇంటికాన్నే కట్టేసుకున్నా. చేసిన సారా చేస్తున్నా అని చెప్పారు. ఇప్పటికి ఇంకా ఇప్పుడు ఎంత 3:50 అవుతుందా, 3:40 అవుతుందా? ఇప్పటికీ ఏది స్పందన లేదు. కానీ మా విధంగా ఎవరిగా ఇబ్బంది పడద్దు, అందరికీ సహకారం అందించాలి. ఎందుకంటే ఏమైపోతుందంటే మనం చెప్పుకోగలుగుతాం, అవి నోలేని గోదలు. పశువులది ఏంటంటే వాళ్ళు అంటే అవి నోలేని గోదలు, అవి చెప్తాయి, బాధలు చెప్పలేదు. కాబట్టి పొద్దు నుంచి కానీ కట్టేసుకున్నా, 4 సార్లు చచ్చిపోయినా. కాకపోతే ఎవరికి ఇబ్బంది కలగకుండా చూడాలని నా విన్నపం. అన్నీ మంచిగా వస్తాయి అన్నట్టు, మంచిగా వీడియో